బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీలో పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇప్పటికే 3వ లిస్టు రాలేదనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ప్రకటించిన కొన్ని స్థానాల పైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? ఆడ ప్రకటించినటువంటి జనసేన అభ్యర్థిని మరలా వెనక్కి తీసుకుంటారా? అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటిస్తారా? లేకుంటే అసలు జనసేన నుంచే ఆ సీటు వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ అయితే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మీద కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని తీసేస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి చాలా వ్యతిరేకత కూడా వస్తుంది అక్కడ ప్రకటించినటువంటి తర్వాత. ఏం జరుగుతుంది సార్ తిరుపతి నియోజకవర్గం? తిరుపతి కాన్స్టిట్యున్సీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఒక పుణ్యక్షేత్రం కావడంతో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆసక్తి ఉండేటువంటి ఒక నియోజకవర్గం అది. కానీ లోకల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి 83లో అక్కడి నుంచే రిప్రజెంట్ చేశారు ఫస్ట్ ఎలక్షన్స్లో. చిరంజీవి గారు ఫస్ట్ ఎలక్షన్స్లో అక్కడి నుంచే గెలిచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు. సో అంటే ఆ రకంగా కూడా ఒక ప్రత్యేకమైన సీటుగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సీట్ల సర్దుబాటు అనేటువంటి అంశంలో బీజేపీ వేస్తున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులు జనసేన టీడీపీని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకటి, తిరుపతి సీట్లో స్థానికంగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకి టికెట్ ఇవ్వాలనేది ప్రధానంగా ఒక డిమాండ్గా కనిపించింది. ఆ డిమాండ్ను ఒక రకంగా ఆనర్ చేసినట్టుగానే మనం చూడాలి. ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఆయన ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పుడు గెలవలేకపోయారు. 2014లో వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. అంటే టీడీపీలో టికెట్ రాలేదని, టీడీపీలో ఉన్న వ్యక్తి ఆయన. టీడీపీలో ఉండి అక్కడ టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో 2014లో ఆయన వైసీపీలోకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ సీట్ల సర్దుబాటు విషయంలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి వైసీపీ తీసుకుంది. కానీ ఓడిపోయారు. అప్పుడు కూడా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి గెలిచారు. తర్వాత టీడీపీ అభ్యర్థి వెంకటరమణ అనూహ్య మరణం, ఆయన భార్య సుగుణమ్మకి టికెట్ ఇవ్వడం, బైపోల్స్లో మళ్ళీ ఆమె గెలవడం, ఇది జరిగింది. సో 2019లో ఇదే ఆర్ఎన్ శ్రీనివాసులు మళ్ళీ వైసీపీ నుంచి బరిలోకి దిగుతారు. అంటే ఇది చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సర్దుబాటులో ఆయన చిత్తూరు నియోజకవర్గంకి వెళ్ళారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఒక సమస్య, ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 3 పార్టీలకి అక్కడ ఆ సీటు మీద ఆసక్తి ఉంది. బీజేపీ ఏమో టెంపుల్ సిటీ అనేటువంటి ఒక ఇమేజ్తో ఇక్కడ ఈ సీట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ నాయకత్వం విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే అక్కడ బలంగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం కాకుండా బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో ఈ ఆర్ఎన్ శ్రీనివాసుల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం, ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అంటే అధికారికంగా ఎక్కడో ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తున్నారు. మనం గమనిస్తే ఈ 2వ జాబితా ఇచ్చిన తర్వాత వచ్చిన సందిగ్ధత, బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఏ సీటు ఎవరికనేటువంటి దానిలో ఒక క్లారిటీ రాకపోవడం, అసలు బీజేపీ నాయకులకే క్లారిటీ లేదు. ఇప్పుడు సోము వీర్రాజు లాంటి నాయకుడు ఆయన అసెంబ్లీకి నేను పోటీ చేయను, ఎంపీ సీట్ అయితేనే చేస్తాను అంటాడు. ఎంపీ సీట్ ఎక్కడి నుంచి తీసుకురా, ఉన్నది 6 సీట్లు అనుకున్నప్పుడు అందులో ఆల్రెడీ కొంతమంది నాయకులు, బలమైన నాయకులను పెట్టేసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన ఎంపీ సీట్ అంటారు. అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరికీ ఆసక్తి లేదు బీజేపీలో. సో అదొక పెద్ద సమస్య అవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే అధికారికంగా 2వ జాబితాను అసలు అనౌన్స్ చేయలే. ఆయన నిడదవోలు సీట్ ఒకటి చెప్పారు, ఆయన సీట్ ఆయన ఒకటి అనౌన్స్ చేసుకున్నారు. ఎవరికి కాకినాడ ఎంపీ సీట్ చెప్పారు. ఎంపీ సీట్ అందులో కూడా మళ్ళీ ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఒక ఆప్షన్ పెట్టారు కదా. ఒకవేళ అమిత్ షా గారు ఏమైనా చెప్తే మార్పులు చేర్పులు ఉంటే ఇవన్నీ మెలికలు పెట్టే ఉంచారు. అది కూడా ఏది ఫిక్స్డ్ కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పిఠాపురం నుంచి బరిలో దిగుతారు, అది క్లియర్. అలానే నిడదవోలుకి సంబంధించి కందులు దుర్గేష్ ఫిక్స్ చేశారు. ఒక 5 సీట్లు ఫస్టే అనౌన్స్ చేశారు. 5 సీట్లో ఏ మార్పు లేదు. తిరుపతి సీటు కానీ, రాజోలు సీటు కానీ, తాడేపల్లిగూడెం సీటు కానీ, వీళ్ళందరికీ కూడా ఏంటంటే నియమావళి, పార్టీ నియమావళి, అలానే ఎన్నికల నియమావళి, నామినేషన్ల విధి విధానాలు, ఇవన్నీ డేటా అంతా ఒక పేపర్ లాగా ఇస్తే అదంతా బీఫామ్ అని హడావుడి చేశారు. ఆల్రెడీ సీట్ ఇస్తానని మాట ఇచ్చాను అని చెప్పని, సీట్ ఇస్తామని చెప్పాం కదా అని ఒక మాట ప్రసంగంలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసుల గురించి అన్నారు. సో ఆర్ఎన్ శ్రీనివాసులు ఏం చేస్తున్నారంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన క్యాన్వాసింగ్ మొదలుపెట్టారు. దీంతో సమస్య మొదలైంది. ఇప్పుడు అధికారిక ప్రకటన ఎక్కడ రాలా. అధికారికంగా జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారిని నిడదవోలు నియోజకవర్గాన్ని ఖరారు చేయడమైంది అని ఒక నోట్ రిలీజ్ చేశారు. అలాంటి నోటు పిఠాపురం నియోజకవర్గానికి కానీ, రాజోలు నియోజకవర్గానికి కానీ
తాడేపల్లిగూడెం కానీ తిరుపతికి కానీ ఇక్కడ ఎక్కడ రాలా. బట్ ఆయా అభ్యర్థులను పిలుచుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడడం మీరు క్యాన్వాస్ చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇవ్వడాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. టీడీపీ అలానే బీజేపీ నాయకులు ఎక్కడ గ్రౌండ్లో యాక్టివ్గా లేరు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఏదో కేంద్రం అక్కడ తాయిలాలు ఇస్తుంది లేదా కేంద్రం బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అక్కడ చూసి ఇక్కడ ఓటేసేస్తారనే ఆశతో ఉన్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అంత ఆషామాషి కాదు, ప్రజలకు తెలుసు 10 సీట్లు పోతే పెద్ద ప్రమాదం ఏమీ లేదనుకున్నారంటే కనుక బీజేపీ ఉన్న సీట్లన్నీ ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లన్నీ ఓడిపోయే సీట్లు అందుకే ఓడిపోయామంటారు. ఇది ఒక దిక్కుమాలిన దివాలాకోరు వాదన బీజేపీ పదే చేస్తూ వస్తుంది. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలను పక్కన వాళ్ళ మీద వేసి, వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలను పక్కన వాళ్ళ మీద వేసి బతికేస్తుంది బీజేపీ. అది సమస్య. ఇప్పుడు అదే సమస్య జనసేనను వేధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత తొందరగా అధికారిక అభ్యర్థుల ప్రకటన అనేది జరగాలి. జరగకపోతే ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసుల ఉదంతమే మిగతా చోట్ల కూడా రిపీట్ అవుతుంది. తిరుపతి సీటు విషయంలో ఈయన క్యాంపెయిన్కి వెళ్తుంటే అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరూ సహకరించడం లేదు. పైగా ఉమ్మడి అభ్యర్థిగా ఎక్కడ అధికారికంగా మాకు ప్రకటన రాలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది గందరగోళానికి అసలు కారణం. ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే అటు టీడీపీ నాయకులు, ఎందుకంటే టీడీపీ నుంచి సుగుణమ్మ అక్కడ లీడర్గా ఉన్నారు, ఆమె ఒక స్టేట్మెంట్, ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో దిగారని నేను జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించింది మాజీ ఎమ్మెల్యే. ఇవన్నీ చూసినప్పుడు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది. ఆమె వస్తే మహిళ అనేటువంటి దీంతో జనసేన, ఇంకోటి ఏంటంటే జనసేన కేడర్ సహకరించట్లేదు ఆర్ఎన్ శ్రీనివాసులు. ఇది పెద్ద సమస్య. ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యారు, పార్టీ కూడా వైసీపీ నుంచి జనసేనకి ట్రాన్స్పోర్ట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా అక్కడ సమస్యగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. జనసేన నాయకులు అందరినీ కూడా, తిరుపతి నియోజకవర్గ నాయకులు అందరినీ కూడా పిలిచి నాగబాబు గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అభ్యర్థి ఆయనే అయితే సహకరించమని విజ్ఞప్తి చేస్తారు. అభ్యర్థి కాని పక్షంలో ఆప్షన్స్ ఏంటనేది కూడా ఆలోచిస్తారు. అటు ఆర్ఎన్ శ్రీనివాసులు పిలిచి నారా లోకేష్ కూడా భేటీ అవుతున్నారు ఇవాళ అనేది ఒక సమాచారం ఉంది. సో అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత, దాని కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని అక్కడ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే అభ్యర్థిని మార్చడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు సార్ ఆర్ఎన్ శ్రీనివాసులు అంతగానో వ్యతిరేకించడానికి అన్ని పార్టీల నుంచి? అంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడ స్థానిక అభ్యర్థి కాకపోవడం సమస్య. ఇప్పుడు సుగుణమ్మ చేస్తున్న వాదన వీళ్ళందరూ చెప్తుంది ఏంటి, స్థానిక అభ్యర్థి కాదు, ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చారు. చిత్తూరులో ఆయన లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయి ఈసారి చిత్తూరులో గెలిచారు. చిత్తూరు నుంచి డైరెక్ట్గా తిరుపతి తీసుకొచ్చారు. తిరుపతి లెక్క వేరుంది. తిరుపతిలో లాస్ట్ టైం చదలవాడ కృష్ణమూర్తి బీజేపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక 10,000-12,000 ఓట్లు దక్కించుకున్నారు. అదే చదలవాడ కృష్ణమూర్తి అంతకుముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తిరుపతి నుంచే. సో అలాంటి స్థానిక నాయకత్వం, స్థానిక ఇది ఉన్న వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇప్పుడు అక్కడ బొమ్మ ఫ్యామిలీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, నెక్స్ట్ జనరేషన్ వారసుడు కాబట్టి ఖచ్చితంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన గెలిపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకే పోటీ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోకూడదు అనేటువంటి దీనిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. టీడీపీ నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యేగా సుగుణమ్మ లాస్ట్ టైం రిప్రజెంట్ చేశారుగా, ఆమె ఉంది అక్కడ, ఆప్షన్గా అక్కడ ఉంది. కానీ ఇంకెవరున్నారు నాయకులు? జనసేన పార్టీ కూడా చదలవాడ కృష్ణమూర్తి లాస్ట్ టైం వలస వచ్చిన నాయకుడిగానే మనం చూడాల్సి ఉంటుంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ సీటు గెలిచేటువంటి కెపాసిటీ ఉంటుందా లేదా అనేది ఆ విశ్లేషణ కూడా జరిగింది. హరిప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని చిత్తూరులో గెలిచినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్, ఆయన ప్రజారాజ్యం నుంచి ప్రస్థానం చిత్తూరులో ప్రారంభించారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో సీటు రాలేదు, వైసీపీ నుంచి అక్కడ సీటు దక్కించుకుని మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో గెలిచాడు. ఇప్పుడు ఈసారి పోటీ చేస్తే ఓడిపోతారనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి సీటు తిరస్కరించారు. ఆయన లాస్ట్ మినిట్లో జనసేనలోకి వచ్చారు. అయితే జనసేనలోకి రావడం తప్పు కాదు, కానీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ తిరుపతిలో పెట్టడం అనేది జనసేన నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో వీళ్ళందరూ, ఈ పార్టీ వ్యతిరేకిస్తుంది, టీడీపీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో సఖ్యత లేదు అక్కడ. అదే సీట్ ఇచ్చి ఉంటే అది ఆ లెక్క వేరేగా ఉండేది. అందుకనే ఇప్పుడు 2 రకాల చర్చ కూటమిలో జరుగుతుంది. ఒకటి ఏంటంటే తిరుపతి సీటు టీడీపీకి వదిలేసి మదనపల్లి కానీ కాళహస్తి కానీ తీసుకోవాలని. కాళహస్తిలో కూడా కొంత వ్యతిరేకత, ఎందుకంటే ఇప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడికి అక్కడ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అక్కడ కోట వినుత అని చెప్పని జనసేన పార్టీ నాయకురాలు బలంగా ఈ 4 ఏళ్లలో ఆమె ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఆమెకు టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ బలపడుతుంది క్రమంగా. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని జనసేన నాయకులు కూడా అసలు తిరుపతి సీటు వదిలేసి ఈ సీటు ఏదైనా తీసుకోమని అడుగుతున్నారు. చిత్తూరు కానీ, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ ఇవి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఫైనల్గా ఏం చేస్తారు? తిరుపతిలో
టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ దిగుతుందా, లేదంటే జనసేన పార్టీ అభ్యర్థిగా సుగుణమ్మని మరోసారి దింపుదాం అంటారా, లేదు ఈసారికి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని మనం ఫైనల్ చేద్దాం అంటారా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. కాబట్టి రెండో జాబితాలో తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా అనౌన్స్ చేసినటువంటి జాబితాలో ఒక 4-5 మార్పులు ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. కాబట్టి థర్డ్ లిస్ట్లో రిలీజ్ చేసేటువంటి క్రమంలో 16 నియోజకవర్గాలు డిసైడ్ చేసేటప్పుడు కొన్ని సీట్లు మారేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో మొదటి దీనిలో అయితే తిరుపతి సీటు ఖచ్చితంగా ఉండేలా కనిపిస్తుంది. అభ్యర్థులైనా మార్చొచ్చు, లేదా పార్టీలైనా మార్చొచ్చు. సో ఈ ఈక్వేషన్ కనిపిస్తుంది. సుగుణమ్మ గారు అన్నట్టే ఒకవేళ టీడీపీ నుంచి జనసేనకు వచ్చి ఆమె పోటీ చేస్తే ఇప్పటికే వంగబెట్టి రాదా ఉదంతా కూడా మనకు కనిపిస్తుంది. సో టీడీపీలో సీట్ దక్కన వాళ్ళంతా కూడా జనసేన పార్టీ తరపున పోటీ చేసి నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా మినీ టీడీపీ అని వైసీపీ చేస్తున్నటువంటి కౌంటర్స్కి బలం చేకూరినట్టు కదా ఇది. అంటే రాజకీయ ప్రకటనలు చేస్తారు. ఇంకా అట్లా అనుకుంటే ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ రాని వాళ్ళ గొల్లపల్లి సూర్యారావు రాత్రికి పార్టీలో చేర్చుకున్నారు, పొద్దున్న టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ మినీ టీడీపీ అని అనలేం కదా. అలానే విశాఖ జిల్లాలో లీడర్స్ వరుస పెట్టి అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వంగవీటి నరేంద్ర నిన్నే జాయిన్ అయ్యారు సీఎం సమక్షంలో. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం లాస్ట్ టైం పోటీ చేసిన నాగినేడి శేష్ కుమారి జనసేన నుంచి వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు. సో ఈ పార్టీల మార్పులు చేర్పులు అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తమకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, నిజాయితీ కాస్తో కూస్తో అయినా కానీ నిజాయితీగా ఉండేటువంటి నాయకుడు, ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాజకీయంగా చేసేటువంటి ఎదురుదాడి సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడితనంగా చేస్తున్నటువంటి ప్రకటనలు వీటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు స్థానిక అభ్యర్థి అనే దాని మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. పార్టీల పరంగా ఏంటంటే కొన్ని సర్దుబాట్లు జరిగినాయి. టీడీపీలో బలమైనటువంటి ఉన్న సీట్లు కొన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ లెక్కను చూస్తే ఎన్టీ రామారావు రిప్రజెంట్ చేసినటువంటి సీటు తిరుపతి సీటు మరి వదిలేసినట్టే కదా. ఎన్టీ రామారావు లెగసీని మేము కంటిన్యూ చేయాలంటే తిరుపతి సీటు మాకే కావాలనేటువంటి మాట మాట్లాడొచ్చు కదా. పిఠాపురంలో వర్మ చాలా బలంగా ఉన్నటువంటి నాయకుడు, వర్మని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ సీటు ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి అక్కడ కూడా అలానే జనసేన పార్టీ చేసినటువంటి త్యాగాలు చూస్తే ఇప్పుడు సీట్లు అసలు నంబరే తగ్గించుకుంది కదా బీజేపీని ఆహ్వానించేటువంటి క్రమంలో. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తున్నాం అనేటువంటి క్రమంలో ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఏ పార్టీలో ఇప్పుడు 3 పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఈ సర్దుబాటుకి తమ మైండ్ సెట్ను మార్చుకోవాలి. మేమే పోటీ చేయాలి, మాకే సీట్లు కావాలనేటువంటి రాద్ధాంతం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి అధికారాన్ని పళ్ళెంలో పెట్టి అప్పగించినట్టే అవుతుంది. ఒకరికి సీట్ రాలేదని ఒకరికి సీట్ ఇప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు కూడా గండి బాబ్జీ వీళ్ళందరూ చాలా సీనియర్లు వరుసపెట్టి వైసీపీలోకి వెళ్తున్నారు. ఈ సంకేతాలు ఏమవుతాయి? మొన్నటి వరకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు వచ్చారనేటువంటి ఇది ఉంది. ఇప్పుడు ఇటు నుంచి అట్టుపోతున్న పరిస్థితి. అలానే నిన్నటి వరకు మీరు దుమ్మెత్తి పోసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది గెలిచి కూడా మీరు ఏమీ చేయలేదని విమర్శించి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మీరు టికెట్లు ఇస్తే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఈ 5 ఏళ్లలో పోరాటాలతో ప్రజలతో కలిసి పయనించినటువంటి నాయకులకి ప్రాధాన్యం ఇస్తే కనుక ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలానే పార్టీ మార్చి అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టినంత మాత్రం ప్రజలు అంత అవివేకంగా ఓట్లు వేరు. కానీ ప్రజలకి జనాదరణ ఉండేటువంటి నాయకుడు ఇప్పుడు వంగవీటి రాధా లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్. అలాంటి లీడర్స్ని ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు ఏ నియోజకవర్గం అయినా కానీ. పైగా సామాజిక వర్గ పరంగా కలిసి వచ్చేటువంటి నియోజకవర్గం. ఇంతమంది ఇన్ని విమర్శలు చేస్తున్నా వంగవీటి రంగా గారి హత్యకు తెలుగుదేశమే కారణం అని పదే మైకులు పెట్టుకొని చెప్తున్నా కానీ ఆయన ఒక నిజాయితీగా ఒక మాట చెప్పాడు. 2019 ఎలక్షన్స్ ముందర ఏ నిర్ణయం తీసుకున్నా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇప్పుడు కూడా నేను టీడీపీతోనే ఉన్నాను అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ 2 పార్టీల మధ్య పొత్తులో భాగంగా ఈయన బలమైనటువంటి అభ్యర్థి అవుతారనేటువంటి నిర్ణయం తీసుకుంటే పోటీ చేయడానికి కూడా ఆయన వెనకడుగు వేయకపోవచ్చు. కానీ స్థానికంగా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న సమీకరణల పరంగా, ఎందుకంటే ఆయన విజయవాడ సెంట్రల్ సీట్ అడుగుతున్నారు. లాస్ట్ టైం బొండా ఉమ్మ అక్కడ పోటీ చేశాడు. ఆయన చాలా స్వల్ప మెజారిటీతో అసలు ఓటమికి కూడా మేనేజ్ చేసి ఓటమి కింద డిక్లేర్ చేశారనేటువంటి ప్రచారం కూడా ఉంది. 80 ఓట్లు 70 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు గెలిచాడు. ఇప్పుడు అదే మల్లాది విష్ణు అక్కడ గెలవరు అని చెప్పని వైసీపీ టికెట్ నిరాకరించింది. కాబట్టి బొండా ఉమ్మాని తీసేస్తే ఆ సింపతి మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా. అందుకని తెలుగుదేశం కొన్ని లెక్కలు వేసుకొని ఆ సీట్ని కేటాయించి ఉండొచ్చు. అలానే ఇప్పుడు సుగుణమ్మ వచ్చేటువంటి క్రమంలో కూడా టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా ఆలోచించాలి. ఆమె అక్కడ పట్టున్నటువంటి నాయకురాలు, గత ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకురాలు. సో ఆ కుటుంబానికి టీడీపీతో ఉన్నటువంటి సాన్నిధ్యం అన్నీ తెలుసు. పైగా సామాజిక వర్గ పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక్కడ బలమైనటువంటి నాయకుడు లేరు అనుకున్నప్పుడు జనసేన ఆ సీట్ ఇచ్చి ఇంకో సీట్ తీసుకున్నా కానీ పెద్ద తప్పేం కాదు కదా. సో అలాంటి లెక్కలు ఇప్పుడు కోట వినుత అక్కడ బలంగా అంటే మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకురాలు. ఒకవేళ
కూటమి తరపున వెళ్తే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సీట్ అవ్వచ్చు అది. కాబట్టి దీని బదులు అది బదలాయించుకోవడం అనేది పెద్ద నేరం కాదు. కాబట్టి సర్దుబాటు అనేది సహజం. పైగా 1.5 రోజుల వ్యవధి ఇంకా ఎక్కువ దొరికింది కాబట్టి కూటమిలో ఈ విషయాలన్నీ కూడా వీలైనంత వేగంగా మార్చి 7వ తేదీన ప్రచారానికి అందరూ కూడా వెళ్ళాలి, 27వ తేదీన ప్రచారానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన అందరూ చేస్తున్న క్రమంలో ఈ 4-5 రోజుల్లో ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలి. బీజేపీ సీట్లపైన కూడా క్లారిటీ రావాలి. అప్పుడే ప్రజల్లో గందరగోళం పోయేటువంటి అవకాశం ఉంటుంది. చివరి నిమిషం వరకు చేసేటువంటి ఈ గందరగోళ పరిస్థితులు, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్లో మనం చూసాం, నామినేషన్లు వేయడానికి చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు కొంతమంది జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరెక్కడ పోటీ చేస్తున్నారనే విషయంలో అసలు క్లారిటీ లేదు. సీట్లు 8 అని ముందు ప్రకటించారు. ఏ నియోజకవర్గాలు అనే దాని మీద క్లారిటీ రావడానికి కొంత టైం పట్టింది. చివరి రోజున అభ్యర్థుల మార్పు, కుకట్పల్లి అభ్యర్థిని మార్చి తాండూరుకి పెట్టడం, ఇవన్నీ మళ్ళీ హడావుడికి వెళ్ళి చివరి రోజున నామినేషన్ వేయడం. ఉన్న 15 రోజుల్లో ప్రజలకు ఏమర్థం అవుతారు? ఆ నాయకుడిని ఇక్కడ తీసి అక్కడ వేస్తే ఎలా అర్థం అవుతారు? కాబట్టి ఇప్పుడు ఒక సమయం ఉంది, వీలైనంత తొందరగా కూటమిలో ఈ సర్దుబాట్లన్నీ సెట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ సెట్ చేసుకున్నారు ఆల్రెడీ, ఎంపీ సీట్లతో సహా మొత్తం అన్ని సెట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైనా ఉంటే కూడా ఎడిషనల్ బోనస్లు ఈ అసంతృప్తి వాళ్ళందరినీ కూడా బొజ్జగించుకుంటే 1% ఓటు కలిసి వస్తుందని చెప్పని సామాజిక వర్గాల పరంగా, ప్రాంతాల పరంగా మొత్తాన్ని పార్టీలో చేర్చుకుని ఒక వ్యూహం ప్రకారం ఆయన బలోపేతం 18వ తారీఖు నుంచి క్యాంపెయిన్ చేయాల్సినటువంటి వ్యక్తి దగ్గర ఒక 8 రోజులు వాయిదా వేసుకుని 27 నుంచి క్యాంపెయిన్ ప్లాన్ చేసుకున్నట్టు ఆయన చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ కూటమిలో ఇంకా సీట్లు సర్దుబాటు తేలదో, సీట్లు ఎక్కడెక్కడనేది తేలదో, అభ్యర్థులు అనేది ఎక్కడ తేలదంటే కూటమిలో ఉన్న అయోమయం ప్రజల్లోకి మరింత ఎక్కువగా చేరకుండా ఉండాలంటే వీలైనంత వేగంగా ఈ తిరుపతి సీట్ లాంటివి కానీ, తాడేపల్లిగూడెం లాంటివి కానీ వెంటనే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, అంటే కూటమికి చేటు తెచ్చే విధంగా చేసేటువంటి ప్రక్రియల కంటే కూడా ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒకటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అనుసరించాల్సినటువంటి విధానం, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి, ఆ లైన్కి లోబడి ప్రవర్తించాలి ఏ నాయకుడు. అలా చేయని పక్షంలో సస్పెండ్ చేసి అవతల పడేయాలి. అప్పుడే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు. లేదంటే అక్కడేమో పొత్తు అంటారు, ఇక్కడికి వచ్చేమో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. దీనివల్ల ప్రజల్లో ఒక అయోమయం, గందరగోళం ఏర్పడేటువంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి తిరుపతి సీటుకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్ కనపడుతుంది. ఈరోజు నాగబాబుతో భేటీ ఉంది. సో కార్యకర్తల భేటీ తర్వాత మరి దీనికి సంబంధించి ఒక అభ్యర్థి ప్రకటనకు సంబంధించి క్లారిటీ వస్తుందా, లేదా పార్టీయే మారేటువంటి అవకాశం ఉంటుందా, అక్కడ సీట్ను కేటాయించేటువంటి పార్టీ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.